అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. హలో సార్. నమస్తే అండి. సార్, మనం చూసుకున్నట్లయితే ఈ జూలై 31st డెడ్ లైన్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్నిటికీ. సో అసలు ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అన్నప్పుడు అందరూ వెతుకుతూ ఉంటారు ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయని. సో ఎలా పెట్టవచ్చు అంటారు సార్ దీంట్లో? టు స్టార్ట్ విత్ ఏంటంటే, నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఒక సిఏని కాదు. బట్ ఈ సెక్షన్స్ ప్రకారం ఎంతవరకు చేయొచ్చు అండ్ ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవెన్యూస్ ఉన్నాయి చెప్తాను. సో దాన్ని బట్టి లాస్ట్ ఇయర్ ఏవైనా చేసి ఉంటే ఎగ్జామ్షన్స్ ఎలా పొందాల్సిన చోటే అండి. అలాగే ఈ ఇయర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇవి ప్లాన్ చేసుకుంటే ముందే నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పటికి రెడీగా ఉండేవి ఏవో చెప్తాను. సో మీరు తీసుకుంటే ఏంటంటే, దేర్ ఆర్ ఫస్ట్ 2 రెజ్యూమ్స్ ఉన్నాయి. కొత్తగా న్యూ రెజ్యూమ్ అని ఉంది, ట్యాక్స్ రెజ్యూమ్ అని. ఇందులో చాలా ఎగ్జామ్షన్స్ అనేవి లేవు, చాలా తక్కువ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. నేను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ గురించి చెప్తున్నాను. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏంటంటే, లాట్ ఆఫ్ సెక్షన్స్లో మనకి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. సో మోస్ట్ పాపులర్ అందరికీ తెలిసేది ఏంటంటే ఏటీసీ అంటారు, సెక్షన్ 80C. సో సెక్షన్ 80C కింద 1,50,000 వరకు ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో ఈ 1,50,000 ఏంటంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్లు, డిఫరెంట్ మెథడ్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. పాపులర్ ఏంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటారు, ఈపీఎఫ్. సో చాలామంది కంపెనీస్ మన కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ని ఏటీసీ కింద చూపించవచ్చు. సో ఇందులో ఏంటంటే, నువ్వు యూజువల్లీ లాక్-ఇన్ పీరియడ్ టిల్ రిటైర్మెంట్ ముందు తీస్తే నీకు ట్యాక్స్ పడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు రిటర్న్స్ వచ్చేసి 8.2 నుంచి 8.5%, విచ్ ప్రభుత్వం మార్చొచ్చు. దెన్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది అందరూ పెట్టొచ్చు, పీపీఎఫ్. దీనిది ఏంటంటే 15 సంవత్సరాల లాక్-ఇన్ ఉంటుంది. 7.1 నుంచి 7.5 వరకు డిపెండ్స్, ఇంట్రెస్ట్ వస్తుంది. దెన్ ఇంకా పోస్ట్ ఆఫీస్ మెథడ్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ప్లాన్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉంది. సో ఇక్కడ కూడా మీకు 6.8%, 7% వరకు వస్తుంది. 5 years లాక్-ఇన్ ఉంటుంది. సో వెన్ కంపేర్ టు అదర్ వాటికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. దాంతోపాటు మీరు ఈఎల్ఎస్ఎస్ అంటారు. ఈఎల్ఎస్ఎస్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అనమాట, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. సో ఇందులో ఏంటంటే 3 years లాక్-ఇన్, అన్నిటికన్నా లోయెస్ట్ 3 years. అండ్ రిటర్న్స్ వచ్చేసి మార్కెట్ లింక్డ్ ఉంటాయి. సో బట్ లాస్ట్ 3 years చూసుకుంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్స్ ఏంటంటే 23-24% ఇచ్చాయి పర్ యానం. నాట్ ఆల్వేస్ పాసిబుల్, బట్ మినిమం కూడా ఒక 14-15% పర్ యానం మాత్రం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన ఈ ఏటీసీ కింద ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో ఆప్షన్స్లో హైయెస్ట్ ఇచ్చేది ఈఎల్ఎస్ఎస్ అండ్ ఆల్సో లోయెస్ట్ టైం 3 years లాక్-ఇన్. దెన్ ఇవి కాకుండా ఇన్సూరెన్స్ పాలసీస్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ, యూలిప్స్ కానీ, వాటికి చేసిన స్పెండింగ్ కూడా ఏటీసీ కింద వస్తుంది అనమాట, మనకు కానీ మన స్పౌస్కి కానీ. దాంతోపాటు పిల్లల స్కూల్ ఫీజ్ కానీ, మళ్ళీ హోమ్ లోన్ యొక్క ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఇస్ పేడ్, అది కూడా. కాకపోతే ఇవన్నీ కూడా ఏటీసీఏ మ్యాక్సిమం 1.5. సో కొద్దిమందికి ఇవన్నీ ఎక్కువ కూడా ఉండొచ్చు, బట్ ఎక్కువగా లేని వాళ్ళు ఏంటంటే ఇందులో ఏదో ఒక దాన్ని వాడుకోవాల్సి వస్తుంది. సో దీంతోపాటు అమ్మాయిలు ఉన్నారంటే సుకన్య సమృద్ధి యోజన ఉంది. సో ఇట్స్ అ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్. దీంట్లో కూడా మీకు 7.6-7.7% వస్తుంది. అండ్ 14 years, 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మెచ్యూరిటీ 21 yearsకి మెచ్యూరిటీ అవుతుంది ఈ ఫండ్ వాల్యూ. దీంతోపాటు కొన్ని పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటివి, వీటిలో పెట్టిన డబ్బులు వాడుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని రిటైర్ అయ్యాక సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది. ఇక్కడ కూడా ఇది సేఫ్ సెంట్రల్ గవర్నమెంట్దే కాబట్టి ఇక్కడ 7.5-8% వేరియస్ అనమాట. సో మినిమం ఇక్కడ కూడా 5 years లాక్-ఇన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. దీంతోపాటు పిల్లల ఫీజులు కానీ, మల్టిపుల్ ఆప్షన్స్ ఇంకా చాలా అమౌంట్ వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది ఇందులో. ఏ వీటిలో అయినా సరే అన్నీ కలిపి మ్యాక్సిమం లిమిట్ ఏటీసీ కింద 1.5 lakh వరకు. కాకపోతే ఏంటంటే ఈ 1.5 lakhకి ఒక 50,000 అడిషనల్గా సెక్షన్ 80 CCD 1B అని ఉంది. ఇందులో ఏంటంటే ఇది ఎన్పిఎస్. సో ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అయితే ఏదైతే ఉందో, ఎన్పిఎస్లో పెడితే ఈ 50,000 పెడితే ఆ 50,000 కూడా ఎగ్జెంప్షన్ అనమాట. అంటే సో 2 lakhs వరకు మ్యాక్సిమం ఏటీసీ కింద ఎగ్జెంప్షన్ చేయొచ్చు. అది కూడా ఏంటంటే ఆ ఎన్పిఎస్ కూడా
Tier 1 అకౌంట్ అని ఉంటుంది, అంటే ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవడానికి ఉండదు ఎగ్జామ్షన్స్ బట్టి. సో యూజువల్లీ 60 అప్ టు 60 వరకు రిటైర్మెంట్ ఏజ్ వరకు అందులో లాకిన్ అవుతాయి 50,000. ప్లస్ దెర్ ఆర్ లిమిట్స్, లంసం ఎంత తీసుకోవచ్చు, దెర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ ఉంటాయి. సో ఇట్స్ ఆల్సో ఫర్ ద లాంగర్ టర్మ్. బట్ 50,000 అడిషనల్గా చేయడం వల్ల ఇఫ్ సంబడి 30 అంటే హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే 16,000 స్ట్రైట్ అవే సేవ్ అయినట్టే. బికాజ్ 50,000 పెట్టడం వల్ల సో 16,000 స్ట్రైట్ అవే సేవ్ అవుతాయి. సో ఇది 80C కింద. దెన్ ఇంకొక పాపులర్ సెక్షన్ ఏంటంటే అండి 80D. 80D వచ్చేసి మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద. సో దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం 50,000, అందులో 25,000 సెల్ఫ్ అండ్ వైఫ్ అండ్ కిడ్స్కి అన్నమాట. సో అప్ టు 25,000 పర్ యానం వరకు క్లెయిమ్ చేయొచ్చు. సో 25 లోపల అయితే యాక్చువల్స్, సపోజ్ మనం 30,000 35,000 పాలసీ తీసుకున్నా కానీ 25,000 వరకు మనం 80D కింద మనం చేయొచ్చు. ఇంకా మిగిలిన 25 మన పేరెంట్స్కి, మనం పేరెంట్స్ కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది కదా, దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అప్ టు 25,000. కాకపోతే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, పేరెంట్స్ 60+ ఉన్నారనుకోండి, వీ కెన్ క్లెయిమ్ అప్ టు 50,000, అంటే 75 అవుతుంది 80D కూడా. పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే మనం 75 వరకు చేయొచ్చు. సో ఇవన్నీ ఇందులో ఏంటంటే ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, మనం యాన్యువల్గా మనం డయాగ్నోస్టిక్స్ చేస్తాం, వాటిని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఏవి చేసినా 25 సీనియర్ సిటిజన్స్ అయితే 25 + 50 వరకు చేయొచ్చు అనమాట. దీంతోపాటు ఇంకొక పాపులర్ సెక్షన్ ఏంటంటే 80E, సెక్షన్ 80E. 80E వచ్చేసి మన ఎడ్యుకేషన్ లోన్. ఎడ్యుకేషన్ లోన్ మీద స్పెండ్ చేసిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాన్ని దెర్ ఈజ్ నో లిమిట్. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకున్న లోన్ ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంత ఇంట్రెస్ట్ 8 years వరకు అవైలబుల్ ఫర్ 8 years అనమాట, వాడుకోవచ్చు. దీనిది ఒక సెక్షన్. అండ్ ఇంకొక మేజర్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 24B అంటారు. సెక్షన్ 24B ఏంటంటే హోమ్ లోన్కి. హోమ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక సంవత్సరంలో అప్ టు 2 lakhs మనం కడుతున్నాం అనుకోండి, ఆ అమౌంట్ అంతా ట్యాక్స్ ఎగ్జెంప్ట్లుగా తీసేయచ్చు అనమాట. సో మనది లెట్స్ 2.5 lakhs మన ఈఎంఐలో 2.5 lakhs ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ క్యాన్ బి రిమూవ్డ్ అండర్ 24B. మన ప్రిన్సిపల్ పేమెంట్ మనం చేస్తాం కదా, దాన్ని 80C కింద వాడచ్చు అనమాట. సో ఇది ఈవెన్ మన హోమ్ లోన్ మనం ఉండడమే కాదు, ఈవెన్ లెట్అవుట్ ప్రాపర్టీ, సపోజ్ మనం రెంట్కుంటున్నాం, మనకు ఒక ఇల్లు ఉంది, సెకండ్ ఇల్లు కొన్నాం, దానికి కూడా వాడుకోవచ్చు అనమాట కావాలంటే. కాకపోతే ఏంటంటే దాని నుంచి వచ్చే రెవెన్యూస్ ఎక్స్పెండిచర్ చూపించవచ్చు, దానికి కట్టే ఇంట్రెస్ట్ మాత్రం సెక్షన్ 24B కింద వాడుకోవచ్చు. సో దాంతోపాటు ఇంకో కామన్గా అందరూ వాడేది ఏంటంటే సెక్షన్ 80G. 80G వచ్చేసి మనము ఏదైనా డొనేషన్స్ ఇస్తాం కొన్ని NGOస్కి, చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి, ఏవైతే రిజిస్టర్డ్ అయి ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో, వాళ్ళు మనం డబ్బులు డొనేషన్ చేసినప్పుడు మన పాన్ కార్డ్ కూడా తీసుకుంటారు అనమాట. సో కొన్ని ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ 50% ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం లెట్సే ఒక 50,000 డొనేట్ చేస్తే 25,000 ఎగ్జెంప్షన్ ఇస్తారు. కొన్ని ఏంటంటే ఆర్గనైజేషన్స్ 100% ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 100% మనకి అంత అమౌంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. సో డొనేషన్స్ చేసేప్పుడు కూడా మనం చాలా మటుకు చేస్తూ ఉంటాం. వాటికి ఆ ఫెసిలిటీ ఉంటే ఆ స్లిప్ తీసుకోవడం, మన పాన్ కార్డ్ ఇచ్చి మనం అది వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఇప్పుడు ఐటీ ఫైల్ చేసేప్పుడు మనం డిక్లేర్ చేయొచ్చు 80G కింద. దీంతోపాటు అందరికీ చాలా అంటే యూస్ వచ్చేది ఏంటంటే సెక్షన్ 80 TTA. దీంట్లో ఏంటంటే అప్ టు 10,000 మనం బ్యాంక్లో డబ్బులు పెడతాం, దాని మీద ఇంట్రెస్ట్లు వస్తాయి FDలు కానీ. సో అప్ టు 10,000 అవి కూడా డిడక్ట్ చేసుకోవచ్చు. అదే ఈ సెక్షన్ TTAనే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి సెక్షన్ TTB అంటారు. ఇక్కడ ఏంటంటే అప్ టు 50,000 ఇంట్రెస్ట్ వరకు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ అకౌంట్స్ నుంచి వచ్చి ఆర్ ఈవెన్ పోస్టల్ ఆఫీస్ డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్ ఎగ్జెంప్షన్ అనమాట, ఇన్కమ్ ఎగ్జెంప్షన్. సో అండ్ దీంతోపాటు ఇంకొక లాస్ట్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 80లోనే 80U అంటారు. ఈ 80U వచ్చేసి ఎవరికైనా డిజేబుల్ డిపెండెంట్ ఉన్నారంటే, సో కిడ్స్ కానీ ఫ్యామిలీలో డిజేబిలిటీ ఉందంటే అప్ టు 75,000 వరకు డిజేబిలిటీ వాళ్ళకి పెట్టిన ఖర్చులు అనుకోండి మనం ఎగ్జెంప్షన్గా చూపించవచ్చు. మరి అందులో కూడా డిజేబిలిటీలో కూడా డిగ్రీస్ ఆఫ్ డిజేబిలిటీ బట్టి సివియర్ డిజేబుల్ పర్సన్ ఉంటారు, వాళ్ళకి 1,25,000
వరకు మనము ఎలిజిబిలిటీ చూపించవచ్చు అనమాట. సో ఈ అన్ని సెక్షన్స్ ఏంటంటే ఇన్ ద ఎండ్ మన ట్యాక్స్ని ఆప్టిమైజ్ చేసుకొని మన ట్యాక్స్ తగ్గించేసుకొని కట్టే ట్యాక్స్ని కట్టామనుకోండి, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆల్రెడీ కంపెనీ మన ఫామ్ 16లో ఆల్రెడీ వాళ్ళు ట్యాక్స్ కట్ చేసేసి డిడక్ట్ చేసి మనకు ఫామ్ 16 ఇస్తారు. అలాంటప్పుడు ఇచ్చినా కానీ మనం అప్పుడు కంపెనీ అప్పుడు డిక్లేర్ చేయకపోయినా వైల్ ఫైలింగ్ ట్యాక్సెస్ ఇవి ఏమైనా మనకి ఎలిజిబిలిటీ ఉన్నాయనుకోండి వాడుకొని మనం కట్టిన అమౌంట్లోంచి కావాలంటే రిఫండ్స్ కూడా ఐటీ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తుంది. సపోజ్ ఈ సంవత్సరం చేయకపోయినా ఈ ఇన్ఫర్మేషన్తో ఈ కరెంట్ ఇయర్లో మీరు చేయగలిగితే ఏంటంటే కొంచెం ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేసుకొని మన ట్యాక్స్ అనేది తక్కువ చేసుకొని ఇన్ హ్యాండ్ వచ్చే అమౌంట్ పెంచుకోవచ్చు అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఈవెన్ బిజినెస్ పర్సన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఇవన్నీ సెక్షన్స్ కూడా సో బోత్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ సాలరీడ్ అయినా సరే బిజినెస్ వాళ్ళైనా సరే ఈ ఎగ్జామ్షన్స్ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.